పంచరత్న. ఇది కూడా 135 నుంచి 140 రోజుల పంట, ఎత్తు వంగడము. దీని ప్రత్యేకత ఏంటంటే ఇంతకుముందు చెప్పింది బియ్యము మామూలుగా అన్ని రకాల బియ్యంతో మామూలుగా తెల్ల బియ్యం వెళ్తాయి. ఇదేమో కొంచెం కలర్లో ఉండి, నలుపు కలర్లో ఉండి కంకి ఈనేటప్పుడు పచ్చ కలర్లో అయ్యి ఇప్పుడు బ్లాక్ అంటే ఎర్ర కలర్లో మారుతుంది. చూడండి, ఎర్ర కలర్లో మారుతుంది. ఇది ఇప్పుడు ఇలా మారిన తర్వాత పూర్తి ఎర్రగా అయిపోయి బియ్యం తీస్తే ఎర్రగా వెళ్తాయి వడ్లు. బియ్యము ఆ వడ్ల నుంచి బియ్యం తీస్తే ఎర్రగా వెళ్తాయి. ఇది కూడా మనము పొలంలో డెకరేషన్ చేసుకోవడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇప్పుడు సాధారణంగా బ్రౌన్ రైస్ తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. అయితే ఇది బ్రౌన్ రైస్ కాకుండా ఎర్ర బియ్యం, అంటే బ్రౌన్ కన్నా ఎర్ర బియ్యంలో చాలా బలం ఉంటుంది. ఇది చాలా ఆరోగ్యరీత్యా కూడా చాలా మంచిది, చాలా మంచి పోషకాలు ఉంటాయి. ఇది ప్రతి రైతు ఇటువంటి వెరైటీ ఎర్ర బియ్యం అంటే ఏ రకమైన ఎర్ర బియ్యం తింటే షుగర్ రాదు, షుగర్ కంట్రోల్ అవుతుంది. కాబట్టి దీనికి ఇటువంటి రకాలు పెట్టుకొని రైతు పండించుకొని తింటే ఆరోగ్యంగా ఉంటాము. గడ్డి కూడా పశువులు మంచి ఆనందంగా తింటాయి, కలర్గా ఆనందంగా తింటాయి. ఈ వెరైటీ గుణం ఇది నేను ఆంధ్రాలో కృష్ణా జిల్లాలో సేకరించడం జరిగింది. దాదాపు ఇప్పుడు అభ్యుదయ రైతుల దగ్గర దాదాపు ఆంధ్ర, తెలంగాణ అందరి దగ్గర ఇవి పండిస్తున్నారు ఈ విత్తనం. దీని పేరు చిన్ని కృష్ణ అని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది 2007లో ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాత 2009లో కర్ణాటక నుంచి నవారా, జహీరాబాద్ నుంచి చిన్న బుడుమ వడ్లు, నల్గొండ నుంచి బుడుమ వడ్లు, మెడిసినల్ రెడ్ రైస్ ఇవన్నీ తీసుకొచ్చి వేసినప్పుడు అక్కడక్కడ బెరుగులు, సాధారణంగా బెరుగులు రైతుల పొలంలో వస్తే బెరుగులు కోసి పడేస్తాం ఏ రైతని కానీ. నేను ఈ పురాతన కాల వరి వంగడాలల్లో మరి బెరుగులు వచ్చినాయి. ఇందులో ఏదో చాలా రకాలైన బెరుగులు, అలాగే ఒక సన్న రకం తీసి ఈ రోజులలో ఫైన్ రకం కావాలని కోరుతున్నారు అందరు వినియోగదారులు. మరి ఇది ఫైన్గా ఉంది కదా అనే ఉద్దేశంతో ఆ సన్న రకం ఒక 5-6 గొర్రెలు సేకరించి వచ్చే సంవత్సరం అవే వేసి మళ్ళీ వెగుడు దిగుడు వస్తే అట్లా ప్రతి సంవత్సరం వేసుకుంటూ 2013-14 వరకు కొంచెం యూనిఫామ్గా వచ్చేటట్టు నేను చేయడం జరిగింది. అప్పటి నుంచి కొంతమంది రైతులకు కూడా ఇవ్వడం జరిగింది. 2017లో రెండో రబ్బీలో ఎట్లా వస్తాయని రబ్బీలో కూడా ఇక్కడ బాల్కొండ మండలంలో నిజామాబాద్ జిల్లాలో ఇవ్వడం జరిగింది. చాలా మంచి పంట వచ్చింది. ఎకరాన 25 బస్తాల దాకా వచ్చింది దిగుబడి. మళ్ళీ సాధారణంగా రైతులు ఎండాకాలంలో పండించిన వరి రకాలన్నీ రైస్ మిల్లు ఓపితే బియ్యం ఇరిగిపోతాయి. కానీ ఈ రకం మాత్రం బియ్యం ఇరిగిపోలేదు. సాధారణంగా క్వింటాల్ వడ్లు ఓపిస్తే 74 కిలోల బియ్యం వచ్చినాయి. మళ్ళీ రుచి సన్న రకము చాలా 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 బాగుంది. మరి ఇది ఈ రోజుల్లో అందరూ ఏమంటున్నారంటే సన్న రకం కావాలా, ఆరోగ్యంగా ఉండాలా, దేశీ కావాలని అంటున్నారు. కాబట్టి సైంటిస్టులను తీసుకొచ్చి సైంటిస్టులకి ఈ విషయం నేను చెప్పడం జరిగింది. పొలాసా సైంటిస్టులు, మా నిజామాబాద్ జిల్లా రుద్రుడు సైంటిస్టులు, సార్ ఇట్లా నేను ప్రయత్నం చేస్తున్నా, దీనికి ఏం పేరు పెట్టాలంటే నీకు సంతోషమైన పేరు, నీ మనమనాల పేరైనా ఏ పేరైనా పెట్టుకోవచ్చు అని చెప్తే అప్పుడు ఈ వంగడానికి చిన్ని కృష్ణ అని పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు దీని మీద రిజిస్టర్ చేసుకోవడానికి నేను గవర్నమెంట్కు దరఖాస్తు కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ వెరైటీ అహ్మదాబాద్లో ప్రయోగం చేస్తున్నారు. ఇక్కడ రుద్రుడిలో కూడా ఈ వెరైటీ ఎలా ఉంది, మరి నా కనిపెట్టిన వెరైటీ ఎలా ఉందని మన సైంటిస్టుల పరిశీలన కూడా జరుగుతుంది. ఇప్పుడు రుద్రుడిలో అక్కడ కూడా పంట ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ డిచ్పల్లి మండలం కూడా ఒక రైతుకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కెమికల్తో పండిస్తున్నారు, ఇంకా చాలా బాగుంది. ఇది కెమికల్ లేకున్నా అంటే ఇది చౌడు భూమి, ఇది బాగా తాగుతున్న భూమి కాదు, ఉప్పు నీళ్ళు అటువంటి భూములలో ఈ రకాల పండిస్తున్నా కాబట్టి ఈ పూర్తం ఉంది అంటే పర్వాలేదు. ఇప్పుడు మాకు ఎట్లా ఉంటే ఎకరాన 18 నుంచి ఒక 20 బస్తాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మరి ప్రతి రైతు ఈ సన్న రకం పండించుకొని తింటే బాగుంటుంది. ఇది కోత టైంలో మంచి గోల్డ్ కలర్ కనిపిస్తాయి. ఇక్కడ పక్క రైతులు ఎవరైనా చూస్తే ఎట్లుంటాయంటే నల్లగా మాడిపోయినట్టుంటే కోత టైంలో. ఇది ఆ విధంగా ఉండదు. పశువులకు కూడా గడ్డి బాగా రుచి ఉంటుంది. ఇది 135 నుంచి 140 రోజుల పంట. రబ్బీలో 5 నుంచి 10 రోజులు లెక్క తీసుకుంటుంది. రబ్బీలో కూడా చాలా మంచిగా పడుతుంది. ఈ వెరైటీ చిట్టి ముత్యాలు. ఇది మంచి సుగంధమైన వాసన. ఇప్పుడు కూడా పొలంలో ఉంటే గాలి పెడితే మంచి సుగంధమైన వాసన వస్తుంది. ఇది కూడా 135 నుంచి 140 రోజుల పంట. చాలా సన్న రకము, చాలా సెంటెడ్ వెరైటీ. ఇది మా నిజామాబాద్ జిల్లాలో 40-50 సంవత్సరాల కిందట అందరు రైతులు పండించారు ఈ వెరైటీ. అంటే పురాతన కాల వెరైటీ. గోదావరి ఇసుక చిట్టి ముత్యాలను జిల్లాలో అందరూ పండించారు. ఇప్పుడు ఈ విత్తనాలు చాలామంది సెంటెడ్ వెరైటీ కావాలా, మంచిగా రావాలా, దిగుబడి రావాలనే రైతుల కోరిక విధంగా నేను ఇప్పుడు దాదాపు 4 గుంటల భూమి వేయడం జరిగింది. ఇప్పటికీ మంచి యూనిఫామ్లో చాలా బాగుంది. మరి ఇప్పటిదాకా చూసిన వెరైటీలన్నీ మామూలుగా చిక్కుముడే వేశాను. మరి ఇది ఒక్కొక్కటే కర్ర, అంటే విత్తనాల వాటిలో బాగా లేకుండే ఒక్కొక్కటే కర్రతోని తాడుకు, అంటే జపాన్లో ఈ విధంగా వేస్తారు. అంటే ఈ విధంగా తాడుకు ఒక్కొక్క కర్ర వేయించిన అంటే మధ్యలో
ఒక 11-12 నిమిషాలు గ్యాప్ ఇచ్చి తాడుకి వేయడం జరిగింది. మరి ఇలా వేయడం వలన అది ఏం లాభము, వీడర్తో కలవచ్చు, అంటే మనుషులతో కలిపితే కూలీలు ఎక్కువవుతారు కాబట్టి మనకు ఖర్చు ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి వీడర్తో కలిస్తే గడ్డి మురిగిపోతుంది, ప్లస్ వరి ఏరు దిగి పొలము నిలదొక్కుని ఏరు లోపడిపోయి మంచి స్టాండర్డ్గా తయారవుతుంది. చాలా మంచి వెరైటీ, సుగంధమైన వెరైటీ. ఇది మనం వంట చేసుకునేటప్పుడు ఒక 3-4 స్పూన్ల బియ్యంను మన పెద్ద మొత్తంలో వంట చేసుకుంటే మొత్తం అన్నమంతా సుగంధమైన వాసన వస్తుంది. చాలా చాలా మంచి వెరైటీ. ఇది కూడా రైతులు సుగంధమైన కావాలంటే పెట్టుకోవచ్చు.